సంగమా మీ అందరికి మరొక మారు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ఈ రాత్రికాల వేళ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఆరాధనలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. చదువుబడిన దైవలేఖన భాగాన్ని మనము గమనిస్తే యేసుక్రీస్తు వారు శిలువ మరణము పొందడానికి ముందు రోజు పస్కా పండుగను ఆచరించినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఆయన పస్కాను భుజించడానికి ఒక మేడగదిని ఏర్పాటు చేసుకొని ఆ మేడగదిలో భోజన పదార్థాలన్నిటిని కూడా పస్కాను ఏర్పాటు చేసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆనాటి శిష్యులతోటి ఒక ప్రత్యేకమైనటువంటి విధానములో ఆయన భోజనాన్ని ఆచరించినట్టుగా మనము గమనించవచ్చు. నేటి దినాన్ని ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నేటి ప్రపంచ క్రైస్తవులందరూ కూడా మాండీ థర్స్డే అని, ఆదేశ గురువారం అని ఆనాడు యేసుక్రీస్తు వారు ఆచరించినటువంటి ఆ విధానాన్ని నేటికి ఆచరిస్తూ ప్రభు బల్లలో పాలు పంపులు పొందుకుంటూ ఉన్నారు. ఈ ప్రత్యేక సమయంలో ఆ దినాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారు తన శరీరమును తన రక్తమును ఏ విధముగా ఒక అర్పణగా ఒక ఒక నిబంధనకు గుర్తుగా ఏ విధముగా అర్పించినాడో నేటి దినాన మనం ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. చూడండి, మనము గమనిస్తే చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి మనము గమనించడానికి ప్రయత్నం చేస్తే యేసుక్రీస్తు వారు భోజనము చేయుచుండగా ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చాడు. ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇస్తూ ఆయన అన్న మాట ఏమిటంటే, చూడండి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము. రొట్టెను ఆయన తన శరీరముగా తెలియజేస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. అనగా రొట్టెను ఆయన శరీరముగా, ద్రాక్షారసమును ఆయన రక్తముగా ఇక్కడ ఆయన సూచిస్తూ ఉన్నాడు. సాధారణంగా మనము యేసుక్రీస్తు వారి పరిచర్యలో రొట్టెను ద్రాక్షారసపు యొక్క ఉద్దేశాలను మనం ఒకసారి, లేకపోతే ఆ సందర్భాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రొట్టె ఎక్కడ మనకు కనబడుతూ ఉందంటే, ఆయన కొండ మీద ప్రసంగం చేసిన తరువాత ఆయన అనేక జన సమూహములతోటి మాట్లాడిన తరువాత వారందరూ ఆకలిగా వెళ్ళడం ఆయన ఇష్టపడక వారందరికీ ఆయన ఆహారాన్ని సిద్ధపరిచాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆయన 5,000 మంది పురుషులకు ఆహారముగా పెట్టిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అదే విధముగా యోహాను సువార్తలోకి వచ్చేసరికి మొట్టమొదటి సూచక క్రియ నీటిని ద్రాక్షరసముగా మార్చడము. అనగా కానా వివాహ విందులో ద్రాక్షరసపు కొరత ఏర్పడినప్పుడు ఆయన 6 రాతి బాణలను నింపి ఆ బాణలను, ఆ నీటి పాత్రలను ఆయన ద్రాక్షరసపు పాత్రలుగా ఆయన మార్చినాడు. ఈ 2 సందర్భాలు కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆయన ఆ రొట్టెను ఆహార పదార్థముగానో లేకపోతే ఆ ద్రాక్షారసమును మత్తు ఇచ్చేదానిగానో ఆయన సూచించడం లేదు. ఆనాడు వివాహ విందులో ఆ ద్రాక్షరసము తాగిన వాళ్ళందరూ, ఈ ద్రాక్షారసము చాలా బాగుంది, మంచి ద్రాక్ష రసాన్ని నువ్వు దాచిపెట్టుకొని ఇంతవరకు ఒక పనికిరాని ద్రాక్షరసాన్ని మాకు పోసావా అని పెండ్లి విందు చేస్తున్నటువంటి అధికారిని ప్రశ్నించిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. అదే విధముగా 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినప్పుడు కూడా అనేకులు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని వాళ్ళు 12 గంపల నిండా ఎత్తిన సందర్భాన్ని కూడా మనం గమనించవచ్చు. అది ఆ 5 రొట్టెలు 2 చేపలు అనేటువంటి సందర్భము ఆహారాన్ని వారికి ఇవ్వడానికి, అదే విధముగా నీటిని ద్రాక్షరసముగా మార్చడము
ఆ విందును కొనసాగించడానికి యేసుక్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు. కానీ ఇక్కడ ఆయన రొట్టెను ఆశీర్వదించి విరచి తన శిష్యులకిస్తూ, ఇది నా శరీరము అంటూ ఉన్నాడు. శరీరం అనే మాటని గ్రీకు భాషలో మనము గమనిస్తే సోమా అనే పదాన్ని ఉపయోగించారు. సోమా అనే పదాన్ని ఉపయోగించారు. దాని అర్థం ఏంటంటే బాడీ ఆఫ్ చర్చ్, సంఘము యొక్క శరీరము. అనగా యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని, తాను ఆ రొట్టెను తన శరీరమునకు మాదిరిగా ఎందుకు చూపిస్తున్నాడు అంటే, అది తను కొనబోతున్నటువంటి, తను స్వాధీనపరుచుకొనబోతున్నటువంటి సంఘమునకు గురుతుగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క రొట్టెను నా శరీరము అనేటువంటి మాటను ఉపయోగించాడు. తదుపరి మనము గమనిస్తే ఆయన రక్తము అనగా ఆనాటి ద్రాక్ష రసమును ఆయన రక్తముగా పోలుస్తూ ఉన్నాడు. అనగా చూడండి, అక్కడ మనము గమనిస్తే 27 వచనమును మనము గమనిస్తే, ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. మొదటగా రొట్టెను ఒక అర్పణగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రెండవదిగా ఆయన తన యొక్క రక్తాన్ని, ద్రాక్షారసమును నిబంధనకు గుర్తుగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మొదటిది అర్పణగా, తదుపరి ఆయన యొక్క రక్తాన్ని నిబంధనగా మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధన అనే మాటను మనం ఒకసారి గమనించినట్లయితే డయాతికే అనే పదాన్ని ఉపయోగించారు గ్రీకు భాషలో. అనగా అర్థం ఏంటంటే, ఇరువురు సమవుజ్జీల మధ్య జరిగేటువంటి ఒప్పందము. ఏంటది? ఇరువురు సమవుజ్జీల మధ్య జరిగేటువంటి ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందము. యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి మానవులకి మధ్యలో ఒక ఒప్పందాన్ని కుదురుస్తూ ఉన్నాడు. తన రక్తాన్ని దారపోయుట ద్వారా, తన రక్తాన్ని చిందించుట ద్వారా, తన రక్తాన్ని పాప క్షమాపణ నిమిత్తము అందించుట ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి, లోక పాపములో మునిగిపోయినటువంటి మానవునికి, వీరిరువురికి యేసుక్రీస్తు వారు మధ్యలో ఒక నిబంధనగా ఉన్నాడు, ఒక ఒప్పంద పత్రముగా ఉన్నాడు. ఆయన అర్పణ ద్వారా, ఆయన నిబంధన ద్వారా మనము తండ్రి దగ్గరికి చేరడానికి యేసుక్రీస్తు వారు ఒక వారధిగా ఇక్కడ మారుతూ ఉన్నాడు. దేవుని వాక్యం అంటున్నాడు, ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు అన్నటువంటి మాట, ఇది నా శరీరము, ఇది నా రక్తము. ఎందుకు ఇది నా శరీరము లేకపోతే ఇది నా రక్తము అనే మాటలను ఆయన ఉపయోగిస్తున్నాడంటే, నా అర్పణ ద్వారా నా తండ్రితో మిమ్మల్ని నేను సమాధాన పరుస్తున్నాను. నా శరీరమును అర్పించుట ద్వారా, నా శరీరమును విరగొట్టుకునేట ద్వారా, నా రక్తమును చిందించుట ద్వారా నేను నా జీవితాన్ని ఒక అర్పణగా అర్పించి, ఒక నిబంధనగా తండ్రిని మానవులను ఐక్యపరచడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు పనిచేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం ఏంటంటే, ప్రియ సంగమా, పస్కా పశువు యొక్క ఆ యొక్క పస్కా విందును గురించి కూడా మనం ఆలోచన చేస్తే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వములో నుండి, ఐగుప్తు చెరసాలలో నుండి వారు బయలుదేరినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, దేవాతి దేవుడు మోషే ద్వారా, మీరు ఈ నెల మొదటి నెలలో 14వ దినాన్ని మీరు పస్కా పండుగగా ఆచరించాలి. ఒక ఏడాది గొర్రె పిల్లను తీసుకోవాలి, లేదా ఏడాది ఒక మేకపిల్లను తీసుకోవాలి. దాన్ని 4 రోజులు మీరు పరిశీలించాలి, పరీక్షించాలి. దానిలో మచ్చ గాని, ముడత గాని, ఏదైనా సరే రోగము గాని, ఏదైనా పొడగాని ఉంటే అది పస్కా విందుకు పనికిరాదు. ఒక నిర్దోషమైనటువంటి ఏడాది గొర్రెపిల్లను తీసుకొని దానిని మీరు వధించి నిప్పుల మీద కాల్చి పొంగని రొట్టెలు, చేదు కూరలతో కలిపి ఆహారాన్ని తినాలి. ఆ ఆహారాన్ని తినేటప్పుడు మీరు మీ యొక్క నడుములకు కట్టుకొని,
చేతిలో కర్ర పట్టుకొని చెప్పులు వేసుకొని ఆతురత పడుతూ ఆ యొక్క ఆహారాన్ని తినాలి. అనగా మీరు దాసత్వంలో నుండి విమోచనలోనికి దాటిపోతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు పస్కా బలి నియమాన్ని అన్నాడు వారందరికీ విధించినాడు. పస్కా అనగా ఇంగ్లీష్ భాషలో పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్ అనగా అర్థం ఏంటంటే దాటిపోవుట. అనగా దాసత్వములో నుండి, పాపములో నుండి, అపవిత్రతలో నుండి దేవునిలోనికి, మారు మనసులోనికి, దేవుని రాజ్యములోనికి, కానా దేశములోనికి, దేవుని యొక్క వాగ్దాన దేశములోనికి దాటిపోవుట. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఆనాటి పస్కా పశువు యొక్క పస్కా విందు యొక్క ఆలోచన విధానాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ నూతనీకరించినటువంటి విధానాన్ని మనము గమనించవచ్చు. అనగా ఒక పశువును వధించాలి, ఒక కుటుంబం అంతయు దాన్ని కాల్చుకొని ఆ యొక్క పొంగని రొట్టెలు చేదు కూరలతో కలిపి తినాలి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అదే పస్కా పశువు యొక్క ఆ యొక్క విందును ఆయన ఏమని తెలియజేస్తున్నాడంటే, నేను లోకమంతటి కొరకు ఒక నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్లవలే నన్ను నేను సమర్పించుకుంటున్నాను. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ అంటాడు కదా, అదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపమంతటిని, ఒక జాతి కాదు, ఒక మతము కాదు, ఒక కులము కాదు, ఒక దేశము కాదు, ఒక వర్గము కాదు, ఒక ప్రాంతము కాదు, లోక పాపములన్నిటినీ మోసుకొని పోవడానికి ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు అర్పించబడుతున్నారు. అందుకనే తనను తాను ఒక పస్కా బలి పశువుగా మార్చుకొని యేసుక్రీస్తు వారు అంటున్నారు, నన్ను నేను అర్పణగా అర్పించుకుంటున్నాను, ఇది నా శరీరము. నన్ను నేను పానార్పణముగా పోసుకుంటున్నాను, ఇది నా యొక్క రక్తమునకు సూచన అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారు మన జీవితాలకు ఒక ప్రత్యేకమైనటువంటి, ఒక నిర్దిష్టమైనటువంటి, సరిపోయినటువంటి అర్పణగా ఆయన మార్చబడ్డాడు. అదే విధముగా మన జీవితాలకు సరిపోయినటువంటి ఒక నిబంధనను ఆయన చేయగలిగినాడు. కాబట్టి ఈరోజు మనము గమనించినట్లయితే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినట్లయితే, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన అంటున్న మాట చూడండి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములోనికి పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలోనికి పాలు పుచ్చుకున్నట్టు. అనగా యేసుక్రీస్తు వారు ఆ రొట్టెను ఆశీర్వదించి విరచి శిష్యులకిచ్చి ఇది నా శరీరము అని చెప్పుట ద్వారా ఆ రొట్టెను తింటున్నటువంటి, ఆ రొట్టెను ఆ ఆహారంగా తీసుకుంటున్నటువంటి మనమందరం కూడా యేసుక్రీస్తు వారి శరీరాన్ని మన యొక్క ఆహారం, మన యొక్క హృదయంలోనికి, మన యొక్క జీవితంలోనికి దాన్ని ఆపాదించుకుంటున్నాం. ఆ యొక్క గిన్నెలోనిది త్రాగుట అనేది ఆయన చూడండి, మనం గమనించినట్లయితే ఆ రక్తంలోనికి మనము పాలు పంపులు పొందుకుంటున్నాం. అనగా యేసుక్రీస్తు వారికి మనము వేరు కాదు, యేసుక్రీస్తు వారికి మనము వేరు కాదు. ఇప్పుడు చూడండి, నా శరీరము, నాకు 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. ఈ చెయ్యి నాదే, ఈ చెయ్యి నాదే, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నాలో నుంచి ఏది కూడా వేరు కాదు. ఇది ఎందుకంటే నా దేహంతోటి అతుకబడింది, నా శరీరంతోటి ఒకదానికి ఒకటి అతుకబడినది. ఇదంతా నా శరీరంలోని భాగమే. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టె ఏమి చేస్తుందంటే మనలందరినీ కూడా క్రీస్తులో ఐక్యము చేస్తుంది. మనలందరినీ కూడా ఆ రక్తము క్రీస్తులో
ఐక్యము చేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే అనేకులమైన మనలను ఆయన ఏకము చేయబోతున్నాడు, ఐక్యము చేయబోతున్నాడు. యేసుక్రీస్తు వారి యొక్క శ్రమ మరణ పునరుత్థానములు, యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము ఏమి తెలియజేస్తుందంటే సర్వలోకమును ఒక్కటిగా చేస్తూ ఉంది. ఆయన శరీరము, ఆయన రక్తములోనికి పాలు పంపులు పంచుకోవడం అనేది మనలందరినీ కూడా ఏక శరీరులుగా చేస్తూ ఉంది, ఏక భాగముగా చేస్తూ ఉంది. మనలో భేదాలు లేవు, స్త్రీ పురుషుడు అనేటువంటి తారతమ్యాలు లేవు, కుల మతాల యొక్క తారతమ్యాలు లేవు, ప్రాంతీయ భేదాలు లేవు. మనమందరము కూడా క్రీస్తు శరీరమును బట్టి, క్రీస్తు రక్తమును బట్టి ఒకే శరీరముగా ఉన్నాం. అందుకనే పౌలు అంటారు చూడండి, 17వ వచనాన్ని మనం గమనిస్తే, మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము, రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఏదైతే క్రీస్తు నిర్దోషమైనటువంటి జీవితాన్ని, పాపము అంటనటువంటి నిష్కల్మషమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడో, ఆయన కలిగి ఉన్నాడో, ఆ జీవితాన్ని, ఆ యొక్క శరీరాన్ని ఆయన అర్పించుట ద్వారా, ఆయన సమర్పించుట ద్వారా మనమందరము కూడా ఒక్క శరీరముగా మార్చబడ్డాం. చూడండి, మనము పవిత్రులము కాదు, పరిశుద్ధులము కాదు, లేకపోతే లోపాలే లేని వారము కాదు. మనలో చాలా లోపాలు ఉన్నాయి, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి, చాలా అపవిత్రత ఉంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి శరీరములోనికి, యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క రక్తములోనికి మనము పాలు పంపులు పంచుకుంటామో, అప్పుడు మనము యేసుక్రీస్తు వారి శరీరముగా మార్చబడతాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 47 నుంచి 51 వచనాలను మనం గమనిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం నుండి 51వ వచనం వరకు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము ఇదే, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేను. యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటూ ఉన్నారు, పరలోకము నుండి దిగివచ్చినటువంటి జీవాహారము, జీవమునిచ్చే ఆహారము. ఆనాడు అరణ్యములో పితరులు మన్నాను భుజించినారు, చాలా క్రొత్తని ఆహార పదార్థాలను వారు భుజించినారు, దేవదూతలు తినేటువంటి ఆహార పదార్థాలను భుజించినారు. వారందరూ కూడా తిరిగి మరణములోనికి వెళ్ళినారు. చూడండి, మరణం అంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో 2 రకాలైనటువంటి మరణాలు మనము గమనించవచ్చు. ఒకటి శారీరకమైనటువంటి మరణము, రెండవది ఆత్మ. ఈ శారీరకమైనటువంటి మరణము అందరికీ వస్తుంది, అందరూ దానిలో నుంచి వెళ్ళవలసిన వారే. మరి ఆత్మకు వచ్చేటువంటి రెండవ మరణము ఎవరు తప్పించుకోగలరు? చూడండి, పాపము చేసిన వారు, అపవిత్రమైనటువంటి కార్యములు చేసిన వారు, ద్రోహులుగా బ్రతికిన వారు, దుష్టులుగా జీవించిన వారు, నీతి మాలిన పనులు చేసిన వారు దేవుని యొక్క శాపానికి గురై అక్కడ చీకటిలోనికి త్రోయబడుదురు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, అది నిత్య నరకాగ్నికి గుర్తుగా ఉంది. ఎవరైతే పాప జీవితాన్ని వదిలి నిర్దోషులముగా, నీతిమంతులముగా, దేవుని యొక్క ఆలోచన విధానం ప్రకారము, దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా బ్రతుకుతారో వారందరూ కూడా నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు నిన్ను నిత్య జీవములోనికి ప్రవేశింప చేయడానికి ఆనాడు వచ్చినటువంటి ఆహారము తినుట ద్వారా తిరిగి పాపము చేయడానికి అనేకులు పూనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క శరీరము నిన్ను పాపములో నుండి విముక్తుని చేయగలదు, నిన్ను మరణములో నుండి జీవములోనికి నడిపించగలదు. అందుకని ఆయన ఏమంటాడు చూడండి, 51వ వచనములో, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే అనగా మిమ్మును నరకములోనికి, అనగా చీకటిలోనికి, ఏడ్పును పండ్లు కొరుకుట ఉండేటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళనివ్వకుండా మిమ్మును జీవములోనికి నడిపించే ఆహారాన్ని నేనే. మీ పితరులు మన్నాని తిన్నారు,
మీ పితరులు మన్నాని కూర్చుకున్నారు, మీ పితరులు మన్నాతో ఆనందించారు, అనేక రకాలైనటువంటి సంతోష పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. కానీ వారందరూ కూడా నశించిపోయినారు. కారణం ఏంటంటే వారు జీవాహారమైనటువంటి దేవునిని వారు వెంట రావడానికి వారు ఇష్టపడలేదు. పాపము వెంట వెళుతూ ఉన్నారు. ఆహారాన్ని తింటున్నారు కానీ పాపాన్ని వారు ప్రేమించినారు. తత్ఫలితంగా వారందరూ కూడా నాశనములోనికి వెళ్ళిపోయినారు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనలో ఐక్యము చేస్తుంది, మనలను ఏకముగా మారుస్తుంది. అదే విధముగా ఆయన శరీరము, ఆయన రక్తము మనలను జీవములోనికి నడిపిస్తూ ఉంది. జీవాహారముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. చూడండి, ఆయన ఏమంటాడు? నేను నిజమైన ఆహారమును అంటాడు. చూడండి, 6వ అధ్యాయము యోహాను సువార్త 53వ వచనం నుండి మనం గమనిస్తే, ఆ ఆ ఆ మీలో మీరు జీవము గలవారు కారు, నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, 5 రొట్టెలు 2 చేపలు అనేవి ఆహారము. కానా విందులో నీరు ద్రాక్షరసముగా మార్చబడము అది ఒక పానీయము. ఆహారము తినినప్పుడు అది శరీరములోనికి వెళుతుంది, అది అరుగుతుంది, బహిర్భూమిలోనికి విడవబడుతుంది. పానము తాగినప్పుడు అది శరీరములోనికి వెళుతుంది, అది కూడా బహిర్భూమిలోనికి విడవబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారి యొక్క నిజమైనటువంటి ఆ యొక్క శరీరమును, యేసుక్రీస్తు వారి యొక్క రక్తమును నీవు నేను మన ఆత్మలకు ఆపాదించుకున్నప్పుడు అంటున్నాడు. చూడండి, మనము ఆ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే 55వ వచనము, నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నవి. ఇవి మిమ్మును మోసపుచ్చేవి కాదు, ఇవి మిమ్మును అభ్యంతరపరిచేవి కాదు. నా నా శరీరము నిజమైన ఆహారముగా ఉన్నది. కారణం ఏంటంటే నా శరీరాన్ని బట్టి మీరందరూ కూడా ఏకము చేయబడతారు, నా రక్తాన్ని బట్టి మీరందరూ కూడా నిబంధనలోనికి మార్చబడతారు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, ఒకసారి మనము కూడా మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసములను మనము భుజించి పానము చేస్తున్నటువంటి క్రమములో ఇది కేవలము ఒక ఆహార పదార్థముగానో, ఒక పానీయ పదార్థముగానో తీసుకుంటే దాన్ని మనము లోకానుసారమైనటువంటి ఉల్లాస వస్తువుగా భావిస్తాం. అనగా అక్కడ 5,000 మంది పురుషులు ఉన్నారు, చాలా మంది స్త్రీలు, పిల్లలు ఉండి ఉండవచ్చు. వారందరూ తినగా ఆహార పదార్థం ఏమైంది? అదంతా కొంత వృధాగా మార్చబడింది. దాన్నంతటిని తిరిగి సమకూర్చినప్పుడు 12 గంపలైంది. అనగా దాన్ని కొంత వృధా చేయడం ప్రారంభించారు. ఇప్పుడు కానా విందులో కూడా మనం గమనిస్తే ఆ విందు ఎప్పుడైనా సరే అది ఉల్లాసానికి, ఆనందానికి మాత్రమే కారణమవుతుంది. కానీ యేసుక్రీస్తు వారు ఆ యొక్క రొట్టెను, ఆ యొక్క ద్రాక్షరసమును, ఇది నా శరీరం, ఇది నా యొక్క రక్తం అనుటలో ఇది లోకానుసారమైన ఉల్లాసానికి, సంతోషానికి కారణము కాదు, కానీ మన ఆత్మీయమైనటువంటి రక్షణకు, విమోచనకు ఇది కారణమై ఉన్నది. చూడండి, దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తాడు అంటే 99 గొర్రెలు తన దగ్గర ఉన్నాయని సంతోషించడు, లేకపోతే తన దగ్గర 9 వెండి నాణ్యాలు ఉన్నాయని సంతోషించుడు, తన దగ్గర తన పెద్ద కుమారుడు ఉన్నాడని సంతోషించుడు. వెదకి తప్పిపోయినటువంటి గొర్రెను వెతికి తెచ్చుకోవడాన్ని బట్టి సంతోషించేవాడు, పోగొట్టుకున్న నాణ్యాన్ని తిరిగి సంపాదించుకోవడాన్ని బట్టి సంతోషించేవాడు, వెళ్ళిపోయిన తన కుమారుడు తిరిగి రావడాన్ని బట్టి సంతోషించేవాడు. పరలోకం ఎప్పుడు ఆనందిస్తుందంటే ఒక పాపి యొక్క మారు మనసు రక్షణ పొందినప్పుడు పరలోకము ఆనందిస్తుంది. కాబట్టి దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, మనమందరము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శరీరము ద్వారా, యేసుక్రీస్తు వారి రక్తము ద్వారా మన పాపములో నుండి దాటి దేవునిలోనికి రావాలి. అప్పుడు నిజమైన ఆనందము, నిజమైన సంతోషము
పరలోకములో కలుగుతుంది. ఈ లోకంలో చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి, కానీ అవన్నీ మానవుని సంతోషపెట్టేవే. కానీ దేవుని సంతోషపెట్టగలిగినటువంటి ఆహారము యేసుక్రీస్తు వారి యొక్క శరీరము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. దేవుని వాక్యం అంటున్న ప్రియ సంగమా, ఆ శరీరమును ఆ రక్తమును మనము పానము చేయుట ద్వారా మనము తండ్రిని సంతోషపెట్టగలిగిన వారం అవుతాం. మన నిమిత్తమై పరలోకము ఆనందించగలుగుతుంది. ఆయన తనను తాను ఒక అర్పణగాను, ఒక బలిగాను, ఒక నిబంధనకు గుర్తుగాను యేసుక్రీస్తు వారు సమర్పించుకున్నారు. చూడండి, మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ రక్తాన్ని, లేకపోతే ఆయన చిందించబోతున్నటువంటి రక్తాన్ని అంత పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, తండ్రి యొక్క అభీష్టము అదై ఉన్నది. చూడండి ఏమంటున్నాడు 20వ వచనాన్ని, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవడానికి. అందుకని ఆయన అంటాడు, ఇది నా నిబంధన రక్తము, అనేకుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము నేను చిందించబోతున్నటువంటి నిబంధన రక్తము. నిబంధన అనగా అర్థం ఏంటంటే, ఇరువురు వ్యక్తులను సమన్వయపరచడము, ఇరువురు వ్యక్తులను సంధిలోనికి తీసుకొని రావడము. అయ్యా, ఇక నుంచి నేను నీకు అనుకూలంగా ఉంటాను. అతను అంటాడు, సరే ఇక నుంచి నేను నీకు అనుకూలంగానే ఉంటాను, మనమిరువురము కలిసి పని చేద్దాం, మనమిరువురము కలిసి వెళదాం. ఓకే, ఇంతవరకు నేను ఎలా బ్రతికానో, ఎలా ఉన్నానో నాకు సంబంధం లేదు. ఇంతవరకు నేను పాపం చేసి నీకు దూరం అయ్యానేమో, ఇంతవరకు పాపాన్ని బట్టి నేను దూరపరచబడుతూ వచ్చానేమో, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా ఏమైందంటే తండ్రితోటి సమాధానపరచబడేటువంటి సన్నిహిత్యంలోనికి యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు. ఆయన అంటూ ఉన్నాడు, నా రక్తము నిబంధనకు గుర్తుగా ఉంది. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా, ఆయన రక్తము మనల్ని తండ్రితోటి సమాధానపరుస్తుంది, తండ్రితోటి మనలను ఐక్యము చేస్తుంది. ఆయన మొదటగా మనందరినీ కూడా తన శరీరంలోనికి పాల్పంపులు పంచుకున్నాడు. ఆయన జీవాహారముగా ఉన్నాడు, ఆయనే నిజమైన ఆహారముగా ఉన్నాడు. మరి ప్రాముఖ్యముగా గమనించినట్లయితే ఆయనే నిబంధనకు గుర్తుగా ఉన్నాడు. లేవికాండము 17వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. లేవికాండము 17వ అధ్యాయం 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడినట్లు బలిపీఠము మీద పోయబడుటకై దాన్ని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ఈ రక్తము ప్రాణము. ఆ ప్రాణము చూడండి, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. యేసుక్రీస్తు వారు నిర్దోషమైనటువంటి, ఏ పాపము లేనటువంటి, కల్మషము లేనటువంటి గొర్రె పిల్లగా ఆయన తనను తాను అర్పించుకొని తన రక్తము యొక్క ప్రాణమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడు, మనలందరినీ కూడా ప్రాయశ్చిత్తమును చేస్తూ ఉన్నాడు, తండ్రితోటి సమాధాన పరుస్తున్నాడు. అంతకు ముందు వరకు తండ్రితో ఉన్నటువంటి మన వాగ్వాదములన్నిటిని కూడా, వివాదములన్నిటిని కూడా తుడిచివేస్తున్నాడు. వాటన్నిటిని తీసివేసి ఆయన తండ్రితో సమాధాన పరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నాడు ప్రియ సంగమా, ఇది కేవలము ఒక ఆహార పదార్థముగానో, ఒక పానీయముగానో నువ్వు భావించినట్లయితే అది నీవు రక్షణలోనికి రాలేవు. యేసుక్రీస్తు వారు నిన్ను తండ్రితో ఐక్యము చేయడానికి తనను తాను ఒక అర్పణగాను, తనను తాను ఒక బలిగాను,
తనను తాను ఒక నిబంధనగాను మార్చుకున్నాడు. దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అది మన హృదయాల్లో ప్రతిధ్వనించాలి. కాదు, నేను ఆహార పదార్థముగా చూస్తాను, లేదు దీని ఒక పానీయముగాను చూస్తానంటే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు, శాపగ్రస్తురాలి అవుతావు. కాబట్టి ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము ఆ యొక్క చివరి వచనాలన్నింటిని మనము చదివితే, అయోగ్యముగా పుచ్చుకుని వాడు, తనను తాను విమర్శ చేసుకున్న వాడు, తనను తాను పరీక్షించుకున్న వాడు, తనకు తాను శిక్షా విధికి కలుగు చేసుకోవడానికే ప్రయత్నము చేస్తున్నటువంటి విషయాన్ని అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ప్రియ సంగమా, ఈ రక్తము మనలను నిబంధనలోనికి మారుస్తుంది. ఈ రక్తము మన జీవితాలను శుద్ధీకరిస్తుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆయన చూడండి ఏమంటున్నాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము మన నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని శుద్ధీకరించి, మన మనస్సాక్షిలో ఉన్నటువంటి కల్మషాన్ని, మన మనస్సాక్షిలో ఉన్నటువంటి పాపమును, మన హృదయంలో రాజ్యమేలుతున్నటువంటి అపవిత్రతను శుద్ధీకరించేది యేసుక్రీస్తు వారి రక్తమే. చూడండి దేవుని వాక్యమంటారు ప్రియ సంగమా, ఈ లోకములో చాలా మంది దేవుళ్ళుగా పిలువబడిన వారు, దేవతలుగా పిలువబడిన వారు, జ్ఞానులు కలిగిన వారు, లేకపోతే గొప్ప గొప్ప ఆధ్యాత్మికత స్థితి కలిగిన వారు చాలా మంది ప్రపంచ దేశాల్లో ఉన్నారు. కానీ ఎవరు కూడా నేను నా యొక్క శరీరము లేకపోతే నా యొక్క రక్తము మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది, తండ్రి దగ్గరికి చేరుస్తుంది, మిమ్మల్ని మీ యొక్క నిత్య జీవమునకు కారణమవుతుందని ఏ ఒక్కరూ చెప్పలేకపోయినారు. కారణం ఏంటంటే వారిలో పాపము ఉండింది. కానీ యేసుక్రీస్తు వారిలో ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ అపవిత్రత లేదు. చివరికి యూదులు ఏం చేశారంటే యేసుక్రీస్తు వారిని ఏ విధము చేతనైనా చంపాలి అని ఆయన మీద చాలా దోషారోపణలు మోపారు, చాలా నిందలు మోపారు. ఈయన అలాంటి వాడు, చాలా ప్రయత్నాలు చేశారు కానీ వారికి కూడా ఏది దొరకలేదు. చివరికి ఏం చేశారంటే ఈయన దేవాలయాన్ని కూరుస్తానన్నాడు, ఈయన ఆ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా, దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని ఆయన మీద కొన్ని నిందలు మోపారు. నిందలు మోపి మహాసభకు తీసుకెళ్లారు. అక్కడ రోమా అధికారుల దగ్గరకు తీసుకెళ్లారు. రోమా అధికారులు ఏమంటారంటే ఈయనలో మాకు ఏ దోషము కనిపించడం లేదు, మీరేందో సిలువ వేయమంటున్నారు, కొట్టమంటున్నారు, రకరకాలైనటువంటి చేయమంటున్నారు, కానీ నేను శిక్ష వేయడానికి ఈయనలో దోషము నాకు కనపడడం లేదు, ఈయనలో ఏ లోపము నాకు కనపడడం లేదు. ఆయనేమి యేసుక్రీస్తు వారికి బంధువు కాదు, యేసుక్రీస్తు వారికి స్నేహితుడు కాదు, యేసుక్రీస్తు వారేమో డబ్బులు ఇచ్చి అధికారులను కొనలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే ఈయనలో మాకు ఏ లోపము ఏ దోషము కానరాలేదు. దేవుని వాక్యం పెట్టినటువంటి ప్రియ సంగమా, అటువంటి లోపము లేనివాడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనమందరం కూడా శుద్ధీకరించబడుతున్నాం. పాపములో నుంచి దేవుని యొక్క రాజ్యములోనికి నడిపించబడుతున్నాం. యేసుక్రీస్తు వారు తన శరీరమును, తన రక్తమును మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము అర్పించబోతున్నాడు. ఈయన తన యొక్క శరీరమును, తన యొక్క రక్తమును అర్పించుట ద్వారా మనందరినీ కూడా తండ్రి దగ్గర నిలబెడుతున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. ఆ తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా, వీరు చదువమ్మా, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని
తెలుపు చేసుకుని గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకునేది. గొర్రెపిల్ల రక్తముగా యేసుక్రీస్తు వారి రక్తములో ఉదకబడినటువంటి మన శరీరాలు తెల్లని వస్త్రములుగా మార్చబడతాయి. ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళందరూ ఎక్కడ నిలబడ్డారో తెలుసా? చూడండి, మనం 9వ వచనాన్ని గమనిస్తే, సింహాసనం ఎదుట నిలబడి దేవునికి స్తోత్ర గీతాలు పాడగలుగుతున్నారు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని, ఆ యొక్క బలి యాగాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, దాన్ని నీ జీవితానికి, నీ హృదయానికి నువ్వు ఆపాదించుకోగలుగుతావో, నీవు నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని పొందుకోగలవు. నిజమైనటువంటి రక్షణ ఆనందంలోనికి నడిపించబడతావు. కానీ లోకానుసారమైనటువంటి ఆలోచనలు, లోకానుసారమైనటువంటి ప్రవర్తనతోటి, అనగా అనేకులు తింటూ ఉన్నారు, అనేకులు పానం చేస్తున్నారు, నేను పానం చేస్తే తప్పేంటి అనేటువంటి ఉద్దేశాలతో నువ్వు ఉన్నావంటే నువ్వు నిజమైనటువంటి రక్షణలోనికి రానట్టే. యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని నీ కొరకు, నా కొరకు నిర్దోషమైనదిగా అర్పించినాడు. నిర్దోషమైనటువంటి తన శరీరాన్ని అర్పించినాడు. కాబట్టి ఆ నిర్దోషమైనటువంటి శరీరము, ఆ నిర్దోషమైనటువంటి రక్తము మనలను పవిత్రపరిచి తండ్రితో ఐక్యము చేస్తుంది. ఈరోజు నీవు నేను కూడా తండ్రితో ఐక్యము చేయబడాలంటే, నువ్వు నేను కూడా తండ్రి యొద్దకు చేర్చబడాలంటే, నీ కొరకు, నా కొరకు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యములో మనము ప్రవేశించాలంటే, నిత్య జీవమునకు కారకుడైనటువంటి జీవాహారమైనటువంటి యేసుక్రీస్తుని, నిజమైన ఆహారమైనటువంటి యేసుక్రీస్తు వారిని నమ్మి, విశ్వసించి, మన పాపాలను ఒప్పుకొని ఆయన యొక్క శరీరంలోనికి, ఆయన రక్తములోనికి మనం పాలు పంపులు పంచుకోవాలి. ఆ తద్వారా మనమందరము కూడా తండ్రితో సమాధానపరచబడతాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.